క్వాంటమ్ వ్యాలీపై ముందడుగు వేసిన ఏపీ సర్కార్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిటే అంటున్న కూటమి నేతలు కన్నుల పండుగ రొట్టెల పండుగ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏపీ టాప్ 10 న్యూస్ లో చూద్దాం. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటమ్ వ్యాలీపై ప్రభుత్వం ముందడుగు పడింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నెల 30న క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్ లో డిక్లరేషన్ ఆమోదించిన సర్కార్ 2026 నుంచి 2029 వరకు షెడ్యూల్ ప్రకటించింది. నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ ను మంత్రి నారాయణ కుమార్తె ఎంఎన్సీ కంపెనీ సహకారంతో ఆధునీకరించి వాళ్ళు ప్రారంభించినట్టు తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్లో ఎందరో మహానుభావులు చదివారన్న లోకేష్ క్రమశిక్షణ పట్టుదలతో అనుకున్నది సాధించాలని విద్యార్థులకు సూచించారు. గత ప్రభుత్వం గురించి ఆలోచిస్తేనే కోపం కట్టలు తెంచుకుంటుందని ప్రజలు అనుకుంటున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుంటూరులో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జగన్ జెండాను వదిలేలేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 2029 కల్లా వైసీపీలోని జెండాలు మోసే నాయకులు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పిఎస్ కు హాజరైన పేర్ని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా జమలమడుగు మండలంలో మంత్రి పర్యటించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డితో కలిసి గండికోట గ్రామం కన్నెలూరులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 22 కోట్ల వ్యయంతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టును మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 6 నెలల్లో తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి శాశ్వత పరిష్కారాన్ని చూపించామన్నారు. అయితే ఇక్కడ ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఒక అసమర్థ నాయకుడని అది చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు మంత్రి పయ్యావుల. జగన్ 5 ఏళ్లలో చేయని అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదిలోనే చేసి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బెయిల్పై ఉన్న ముద్దాయి చట్టాలను కాపాడే వ్యవస్థల్ని బెదిరించేలా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. జిల్లాలోని స్థానిక నేతలతో సమావేశమైన జగన్ పార్టీ తీరుపై చర్చించారు. రేపు పులివెందుల ఇడుపులపాయలో పర్యటించనున్నారు జగన్. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజలతో సమావేశం కానున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. 2వ రోజు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బారా షాహిద్ దర్గా, స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. అంచనాకు మించి దర్శనాలకు, రొట్టెల మార్పిడికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 8వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మ వారి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమవుతాయని దుర్గగుడి ఈవో వికే సీనా నాయక్ తెలిపారు. 8 నుంచి మొదలయ్యే ఉత్సవాలు 10 వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ అమ్మవారి అంతరాలయ దర్శనం ఉంటుందని, ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.